హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ముస్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోయేది చికెన్ మసాలా కర్రీ. చికెన్ మసాలా కర్రీ ఎలా ఈజీగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొద్దిగా కలరింగ్ చేంజ్ అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలిపి 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు కలిపాక కొంచెం పసుపు వేయాలి. తర్వాత చికెన్ వేసుకొని కలిపి మూత పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ నుండి ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గించాలి. మగ్గించిన తర్వాత తగినంత కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసి కొంచెం కలిపి దాంట్లోనే కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియా పొడి వేసి 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ మొత్తాన్ని కలిపి కొంచెం వాటర్ పోయాలి. తగినంత వాటర్ పోసాక వాటర్ అనేది కొంచెం దగ్గరికి రాగానే చికెన్ మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ మసాలా కర్రీ రెడీ.